వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యామా వ్లాగ్స్. ఖాళీగా బబుల్స్తో ఆడుకుంటున్నా అనుకుంటున్నారా? మేము చాలా రోజుల తర్వాత ఒక అవుటింగ్కి వచ్చినాము. ఇన్వర్నెస్ అనే ప్లేస్ దగ్గర ఒక హాలిడే హోమ్ తీసుకున్నాము. సో అక్కడికి వచ్చినాము. గాలి అయితే ఘోరంగా ఉన్నది. స్కాట్లాండ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి గాలి చలి తప్పదు. ఇంకా వర్షం కూడా పడింది పొద్దున కూడా. సో ఈ హాలిడే హోమ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి మొత్తము ఒక కంటైనర్ హోమ్ లాగా ఉన్నాయి. ఇక్కడ అన్ని కంటైనర్ హోమ్సే ఉన్నాయి. గ్లాస్గో నుంచి మాకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ జర్నీ పట్టింది. మొత్తం హైలైట్స్ నుంచి కార్లో జర్నీ. సీనరీస్ మాత్రం చాలా బాగుంటాయంట. కాకపోతే మేము ఈవినింగ్ స్టార్ట్ అయిపోయినాం కాబట్టి మాకు అసలు ఏమీ కనిపించలేదు. నేను తీసుకున్నదైతే నార్మల్ 2 బెడ్రూమ్ ఇదే కంటైనర్. సేమ్ సైజ్ కంటైనర్స్ ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఆ లేఅవుట్స్ అని ఎట్లా మార్చింది చూడండి. ఈ ముందర దానికైతే ఒక బాల్కనీ లాగా ఇచ్చిండ్రు. దీనికే కాదు ఆ పక్కన దానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాల్కనీ. సో ఒక్కొక్క కంటైనర్ హౌస్ ఒక్కొక్కలాగా ఉంది. మరి లోపల ఎలా ఉంటదని మనకు తెలియదు కానీ ఒకటి 2 బెడ్రూమ్, ఒకటి 1 బెడ్రూమ్ అట్లా ఉందంట. హరి అంటున్నాడు. సో రూమ్స్ పెద్దగా ఉంటాయేమో కానీ కంటైనర్ మాత్రం అదే సైజ్. అది కూడా కొంచెం క్రియేటివ్ కదా. ఇంత చిన్న కంటైనర్స్ తీసుకొని వాటిని మోడిఫై చేసి హోమ్ లాగా తయారు చేసి అన్నీ ఉండేటట్టు పెట్టడం. సో చాలా బాగున్నాయి ఇక్కడైతే. ఇక్కడ చాలా కంటైనర్ హోమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి అట్లా 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్ అని ముందట కొంచెం బాల్కనీ లాగా చాలా ఉన్నాయి. నేను తీసుకున్నదైతే ఒక 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంత చిన్న కంటైనర్లో ఇన్ని రూమ్స్, వాష్రూమ్స్ అవన్నీ ఎట్లా సెట్ చేసిండ్లో ఏందా అనుకున్నాము. కానీ బాగున్నది. మొత్తం అన్నీ కూడా ఉన్నాయి మనకు కావాల్సినవి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ రాగానే ఒక లివింగ్ రూమ్ ప్లస్ ఒక కిచెన్ ఉంది. సోఫా కూడా ఎంత పెద్దగా ఉన్నది. మా ఇంట్లో కూడా ఇంత పెద్ద సోఫా లేదు. సో కంటైనర్లో ఇంత కాంపాక్ట్ స్పేస్లో ఇవన్నీ సెట్ చేశారంటే గ్రేటే. మొత్తం సోఫా ఎల్ కాదు, ఇది యూ షేప్ సోఫా లాగా ఉంది. అండ్ అక్కడ వండుకొని ఇక్కడ తినడానికి చిన్న డైనింగ్ టేబుల్ ఉంది. మేము కొంచెం ఫుడ్ కూడా తీసుకొచ్చినాం. అవన్నీ మా సామాన్లే అక్కడ ఉన్నాయన్నీ. సో ఒక టీవీ ఇచ్చిండు. ఇక్కడ నుంచి అయితే బయటికి వ్యూ ఉన్నది. మాకు బాల్కనీ లాంటిది ఏం లేదు కాబట్టి జస్ట్ ఒక పెద్ద విండో అయితే వచ్చింది. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగున్నది. నైట్ అయితే మంచి స్టార్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. కాకపోతే కొంచెం లైట్ పొల్యూషన్ ఉన్నది ఇక్కడ, ఎందుకంటే అన్ని హౌసెస్ ఉన్నాయి కాబట్టి. సో డైనింగ్ టేబుల్, టీవీ అయితే ఏవో కొన్ని ఛానల్స్ వస్తున్నాయి. మేము కిచెన్ కూడా చాలా చిన్నది, అంటే స్టూడియో లాగా ఉంటాయి కదా మామూలుగా 2 రూమ్స్ కలిపేసి. సో లివింగ్ రూమ్ లోనే కిచెన్ కూడా కలిపేసి ఇచ్చిండు. సో మనం ఫ్రోజన్ ఫుడ్ తెచ్చుకున్న వండుకోవడానికి అని చెప్పేసి స్టవ్, అవెన్, మైక్రోవేవ్ అన్నీ ఉన్నాయి. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కావాలి కదా. సో మనకి ఫ్రిడ్జ్ ఉంది. అది హిడెన్ ఫ్రిడ్జ్ అన్నట్టు. సో దీని లోపల ఫ్రిడ్జ్ ఉంది. సో మేము కొన్ని సమోసాస్, ఇంకొన్ని పకోడీలు అవి ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నాము. ఫ్రిడ్జ్ కింద ఫ్రీజర్ మొత్తం అన్నీ ఉన్నాయి. మేము తెచ్చుకున్న సామాన్లే తక్కువ. సో ఇది లివింగ్ రూమ్ ప్లస్ కిచెన్, డైనింగ్ మొత్తం అన్ని. సో మిగతా ప్లేస్ అంతా కూడా 3 బెడ్రూమ్స్, అంటే 3 బెడ్రూమ్స్ ఎట్లా కవర్ చేశారో చూద్దాం. సో ఇది డివిజన్ ఉన్నట్టు ఇక్కడ కొంచెం స్టోరేజ్ ఇచ్చిండ్రు. అండ్ ఇటు చిన్న బాత్రూమ్ ఇంకా షవర్ ఉంది. సో బాత్రూమ్ ఎందుకు మనం చూడడం. ఇంకా ఇటు సైడ్ ఒక చిన్న బెడ్రూమ్. అసలు బెడ్రూమ్ ఎట్లుందంటే మన ట్రైన్లో బర్త్స్ ఎలా ఉంటాయో చిన్నగా అంతే స్పేస్లో. సో బెడ్రూమ్ తర్వాత ఇక్కడ చాలా డోర్స్ ఉన్నాయి. ఏ డోర్ దేనికని తెలియదు అసలు, ఇంకా గుర్తులేదు. సో ఇది చిన్న స్టోరేజ్ అన్నట్టు. ఇక్కడ కోట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకా ఐరన్ బోర్డ్ ఇచ్చిళ్ళు. చిన్న స్టోరేజ్ స్పేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్. ఇది కొంచెం పెద్దగానే ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. బెడ్ పెద్దగా వచ్చింది. ఇందాకట్లాగా బర్త్స్ లాగా లేవు, కొంచెం పెద్దగానే ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా ఒక మంచి పెద్ద విండో. ఇక్కడ నుంచి అన్ని మిగతా కంటైనర్ హౌసెస్ అన్ని కనిపిస్తున్నాయి. నైట్ అయితే మంచి స్టార్స్ వ్యూస్, అంటే కొంచెం మనకు వర్షాలు లేకపోతే మాత్రం బెటరే, అంతా కనిపిస్తుంది. దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. జస్ట్ టాయిలెట్, దీనిలో షవర్ ఏం లేదు. చిన్నది ఇదొకటి. అండ్ దాని పక్కకి ఒక వార్డ్రోబ్ ఇచ్చారు. ఇది మాత్రం పెద్దదే. కోట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి, క్లోత్ పెట్టుకోవడానికి ఇచ్చిండు. ఇక్కడ ఒక మిర్రర్, ఇంకా మా సామాన్లతో మొత్తం నింపేసినాం ఇదంతా. మేము వచ్చింది ఒక 3 డేస్కే కానీ సామాన్లు మాత్రం బాగానే తీసుకొచ్చినాము. సో ఇది ఒక బెడ్రూమ్. ఇంకో బెడ్రూమ్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మేము ఓపెన్ చేయలేకపోయినాం. సో ఇది కంటైనర్ హౌస్. ఇంత చిన్న కంటైనర్లో ఇన్ని రూమ్స్ ఇంత సెట్ చేసిందంటే చాలా గ్రేట్ కదా అసలు. అంటే లేఅవుట్ వేయడానికే కష్టం.
ఇప్పుడు మేము ఇది మిస్ అయినాం, అది మిస్ అయినాం అని ఏం లేదు. కావాల్సిన అన్నీ ఉన్నాయి. షవర్ గూడా మా ఇంట్లో మాకు పెద్ద వాష్‌రూమ్ ఉన్నా గూడా దాంట్లో డివిజన్ షవర్ బాక్స్ మాత్రం చిన్నగుంటది. సేమ్ సైజ్ ఇక్కడ గూడా ఉంది. సో, సరిపోయినాయి. కావాల్సినయన్నీ చిన్న హౌస్ అయినా గూడా మొత్తం అన్నీ ఉన్నాయి. అండ్ వాటర్ సప్లై, హాట్ వాటర్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. మళ్ళీ మాకొచ్చింది ఎంత ప్రైస్‌కి 3 నైట్స్‌కి మేము 4 మెంబర్స్ వచ్చినాం కాబట్టి £200 పడింది. సో, ఒక్క నైట్‌కి ఇంకెంత తక్కువ పడుంటదో మీరే కాలిక్యులేట్ జేసుకోవచ్చు. చాలా తక్కువ పడింది. సో, ఇది ఇక్కడ మేము 3 డేస్ స్టే చేయబోతున్నాము. ఇక్కడ నుంచి ఇన్వర్నెస్ అనే ప్లేస్‌కి చాలా దగ్గర. మేమింకా ఈ 2, 3 డేస్‌లో అక్కడ ప్లేసెస్ అన్నీ కవర్ చేయబోతున్నాము. మళ్ళీ మా నెక్స్ట్ వ్లాగ్స్‌లో మేము ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము, ఎక్కడెక్కడికెళ్ళినాము, మా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నా. ఈ కంటైనర్ హౌస్ గురించి వ్లాగ్. మీకు ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.